నమస్తే అండి. ఈరోజు వీడియోలో బనారస్ పావడాకి బార్డర్ ప్యాచ్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందుగా ఫ్యాబ్రిక్ చూద్దాం. ఫ్యాబ్రిక్ వచ్చేసి బనారస్ మెటీరియల్, డిజైన్ వచ్చేసి జుమ్కా డిజైన్ ఇచ్చారండి. కలర్ వచ్చేసి గోల్డ్ షేడ్లో లైట్ గ్రీన్ కలర్ ఇచ్చారు. నేను ఆల్రెడీ ఈ పావడాని స్టిచ్ చేశాను. నడుము దగ్గర ఫ్రిల్స్ పెట్టి బెల్ట్ పెట్టి ఇలా స్టిచ్చెస్ పెట్టుకున్నాను. ఇప్పుడు క్రింద బార్డర్కి ప్యాచ్కి కావాల్సిన మెటీరియల్ చూద్దాం. ముందుగా పావడా కలర్ లైనింగ్ క్లాత్ 60 సెంటీమీటర్లు తీసుకోవాలి. 7.5 ఇంచెస్ వెడల్పు పెట్టుకొని కట్ చేసుకోవాలి. పొడవు వచ్చేసి 3 మీటర్స్ తీసుకోవాలి. ఇంకో క్లాత్ వచ్చేసి సేమ్ పావడా కలరు ఏదైనా డిజైన్ క్లాత్ 1/2 మీటర్ తీసుకోవాలి. ఇంకో క్లాత్ వచ్చేసి పావడాకి ఆపోజిట్ కలరు 60 సెంటీమీటర్లు తీసుకోవాలి. నేను బనారస్ ఫ్యాన్సీలో పింక్ కలర్ తీసుకున్నాను. మరో క్లాత్ వచ్చేసి పావడాకి ఆపోజిట్ ప్లెయిన్ క్లాత్ తీసుకోవాలి. నేను రా సిల్క్లో ప్లెయిన్ పింక్ కలర్ తీసుకున్నాను. ఇది 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా లైనింగ్ క్లాత్ తీసుకొని ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పీసెస్ని జాయింట్ చేసుకోవాలి. పొడవు వచ్చేసి 3 మీటర్స్ వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు పావడాన్ని తీసుకొని పావడాకి డిజైన్ పైకి వచ్చేలా పెట్టుకొని లైనింగ్ క్లాత్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి చివరి వరకు. ఇలా చివరి వరకు స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ క్లాత్ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ లైనింగ్ క్లాత్ని రైట్ సైడ్కి మళ్ళించుకొని స్టార్టింగ్ నుంచి లైనింగ్ క్లాత్ మీద స్టిచ్ చేసుకోవాలి. అంచులు రైట్ సైడ్కి వచ్చేలా చూసుకోవాలి. నేరుగా చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ లైనింగ్ క్లాత్ లోపల వైపుకి మళ్ళించి ఒరిజినల్ క్లాత్ మీద నేరుగా చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ లైనింగ్ క్లాత్ని అంచు వైపు ఫోల్డ్ చేసుకొని నేరుగా స్టిచ్ చేసుకోవాలి. అంటే శారీకి ఫాల్స్ టైప్లో స్టిచ్ చేసుకోవాలండి. ఈ పావడాకి ఇలా ఫాల్స్ టైప్లో స్టిచ్ చేసుకుంటే ఇవి దారాలు పట్టుకోకుండా ఉంటాయి. ఇప్పుడు ప్లెయిన్ క్లాత్ తీసుకొని ఇలా 4 మడతలు వేసుకొని 4 ఇంచెస్ కొలత పెట్టుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసిన పీస్ని తీసుకొని మిగిలిన క్లాత్ మీద పెట్టుకొని కట్ చేసుకోవాలండి. ఇలా మీటర్ క్లాత్ మొత్తం ఇలా పీసెస్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన పీసెస్ని తీసుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇలా పీసెస్ మొత్తం జాయింట్ చేసుకోవాలి. జాయింట్స్ దగ్గర అంచులు ఇరువైపులు కనుక్కోవాలి వేళ్ళతోటి. ఇలా సమంగా మళ్ళీ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత అదే ఫోల్డింగ్ మీద ఐరన్ చేసుకోవాలండి. ఈ పీసెస్ మొత్తం ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్ చేసిన పీస్ని తీసుకొని ఆ ఫోల్డింగ్ మీదనే ఐరన్ చేసుకోవాలండి. పీస్ మొత్తం చివరి వరకు ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. సూది ఒకటి తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని చివరి వరకు ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ ఫ్రిల్స్ మొత్తం 3 మీటర్స్ వచ్చే వరకు చూసుకోవాలండి. ఇలా ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు పావడా లెంత్ ఎంత ఉందో చూసుకోవాలండి. ఆ పావడా లెంత్ ప్రకారం ఇలా ఫ్రిల్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను స్టిచ్ చేసిన పావడా వచ్చేసి 3 మీటర్ ఉంది కాబట్టి 3 మీటర్సే తీసుకుంటున్నాను నేను. ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ దారాలు ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలండి.
ఎక్స్ట్రా దారాలు ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రిల్స్ని తీసుకొని కరెక్ట్గా సమానంగా పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ బాగుంటుందండి. ఇలా చివరి వరకు ఐరన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పావడాకి ఆపోజిట్ కలర్ డిజైన్ క్లాత్ తీసుకొని 7.5 ఇంచ్ వరకు కొలత పెట్టుకొని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుని పీస్ని తీసుకొని మిగిలిన క్లాత్ మీద పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇలా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. అంచులు సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న పీసెస్ని తీసుకొని ఇలా డిజైన్ సైజ్ సమానంగా ఉందో లేదో చూసుకొని జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత జాయిన్ చేసిన దగ్గర అంచులు ఇరువైపులు కనుక్కొని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు డిజైన్ క్లాత్కి ఫ్రిల్స్ స్టిచ్ చేసాం కదండి ఇంతకుముందు, ఆ ఫ్రిల్స్ని పెట్టి జాయిన్ చేసుకోవాలి. లోపల వైపు ఉండే అంచులు లెఫ్ట్ సైడ్కి ఉండేలాగా చూసుకొని డిజైన్ క్లాత్ మీద స్టిచ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఫ్రిల్స్ లెంత్ 3 మీటర్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకున్నాం కాబట్టి డిజైన్ క్లాత్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి. ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకొని డిజైన్ క్లాత్ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు పావడా కలర్ సేమ్ కలర్ క్లాత్ని తీసుకొని ఫోల్డింగ్ చేసుకొని 3 ఇంచెస్ కొలత పెట్టుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసిన పీస్ని తీసుకొని మిగిలిన క్లాత్ మీద పెట్టుకొని మిగతా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసిన పీసెస్ని తీసుకొని జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని చివరి వరకు స్టిచ్ చేసుకోవాలండి. సమానంగా పెట్టుకొని ముడతలేం లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు చివరి వరకు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత డిజైన్ క్లాత్ మీద పెట్టుకొని నేరుగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత గ్రీన్ కలర్ పీస్ మిగిలి ఉంటే కట్ చేసుకోవాలి. ఇలా దారాలు ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ గ్రీన్ కలర్ పీస్ని ఫ్రిల్స్ వైపుకి మళ్ళించుకొని గ్రీన్ కలర్ క్లాత్ మీదనే నేరుగా స్టిచ్ చేసుకోవాలండి. ఏదైనా దారపు పోగులు ఉంటే కట్ చేసుకుంటూ ఫ్రిల్స్ని సమంగా పెట్టుకొని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు డిజైన్ క్లాత్కి అంచు వైపు డబుల్ ఫోల్డింగ్ చేసుకొని చివరి వరకు స్టిచ్ చేసుకోవాలండి. ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. గ్రీన్ కలర్ క్లాత్ని 3 ఇంచెస్ కొలత పెట్టుకొని ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పీస్ని తీసుకొని ఇలా డిజైన్ క్లాత్ మీద పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా చివరి వరకు ఒకవైపే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు గోల్డ్ కలర్ లేస్ తీసుకొని ఈ ఫ్రిల్స్ వైపు లేస్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. చివరి వరకు ఇలా లేస్ని స్టిచ్ చేసుకోవాలి.
మళ్ళీ లేస్కి ఇంకొక వైపు కూడా నేరుగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా రెండో వైపు కూడా లేస్ని చివరి వరకు కుట్టుకున్న తర్వాత ఇంకొక లేస్ తీసుకొని ఇలా గ్రీన్ కలర్ క్లాత్ మీద పై వైపున పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత లేస్కి మళ్ళీ రెండో వైపు కూడా నేరుగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా లేస్కి రెండో వైపు కూడా చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకొక లేస్ తీసుకొని డిజైన్ క్లాత్కి పై వైపున ఉండే గ్రీన్ కలర్ మీద పెట్టి స్టిచ్ చేసుకోవాలి. లేస్ని ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి లేస్ మీద ఇంకొక వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి చివరి వరకు. ఇలా లేస్ని రెండో వైపు కూడా చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పావడా తీసుకొని ఇప్పుడు స్టిచ్ చేసి పెట్టుకున్న ప్యాచ్ని తీసుకొని పావడాకి క్రింది వైపు ఫ్రిల్స్ మీద స్టిచ్ చేసుకోవాలండి. నేరుగా ఇలా లేస్ మీదనే కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా చివరి వరకు నేరుగా స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ సైడ్స్ వచ్చేసి సైడ్ని కూడా ఇలా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత పైన కూడా గ్రీన్ కలర్ క్లాత్ మీద పావడాకి అటాచ్ చేయాలండి. ఇలా నేరుగా స్టిచ్ చేసుకోవాలి. పావడాకి ముడతలేం లేకుండా చూసుకొని కరెక్ట్గా సర్చ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. ఇలా ప్యాచ్ విడిగా కుట్టుకోవడం వల్ల ఈ పావడాకి బార్డర్కి వేసుకునేదానికి ఈజీగా ఉంటుందండి. కొత్త వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్ చూపించానండి. ఇలా సర్చ్ చేసుకుంటూ చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు బార్డర్ జాయింట్ చేసుకోవాలి. లేసు డిజైను కరెక్ట్గా పెట్టుకొని సమానంగా పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి రఫ్ చేసుకొని రెండోసారి కూడా స్టిచ్ చేసుకోవాలి. ఫినిషింగ్ బాగా వస్తుందండి. చూసారు కదా ఎలా వచ్చిందో. చూసారు కదండి ఈ బనారస్ పావడాకి బార్డర్కి ప్యాచ్ ఎంత ఈజీగా వేసుకోవచ్చు. ఈ పావడా ఎలా ఉందో తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.